ఆర్టీసీ ఐకాస నేతలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సీఎం రేవంత్తో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం సచివాలయంలో మంత్రితో 3.5 గంటల పాటు చర్చలు జరిగాయి. అనంతరం మే 7వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను ప్రభుత్వంపై నమ్మకంతో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఐకాస నేతలు ప్రకటించారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఐకాస నేతలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, తెజాస అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం నేతృత్వంలో మంత్రిని కలిశారు. సమ్మె వాయిదా వేసుకోవాలని పొన్నం కార్మిక సంఘాల్ని కోరారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. కూనమనేని కోదండరాంతో కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడతానని తెలిపారు. చర్చలు ముగిశాక ఐకాస నేతలు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో సంఘాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారన్నారు. సంస్థల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, ఉద్యోగ భద్రతపై సర్క్యులర్ విడుదల చేస్తామని, విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇప్పిస్తామని మంత్రి చెప్పారని ఐకాస చైర్మన్ వెంకన్న పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని అన్నారు. సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసిన ఆర్టీసీ కార్మికులకు, ఐకాస నాయకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు ప్రధాన అంగన్వాడీ టీచర్గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారి నెలవారీ వేతనం రూ.7,800 నుంచి రూ.13,650కి పెంచాలని ఆదేశించింది. ఏప్రిల్ నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. అంగన్వాడీల విస్తరణలో భాగంగా 10 ఏళ్ల క్రితం ఈ మినీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కేంద్రాల మాదిరే విధులు పూర్తి స్థాయిలో ఉన్నా తమకు వేతనాలు తక్కువగా ఇస్తున్నారని వాటిలోని టీచర్లు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇకపై మినీ అనే పేరుండదని పేర్కొంది. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్ పథకం కింద కొత్తగా 81 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో దానికి ఒక టీచర్ సహాయకురాల్ని నియమించాలని ఆదేశించింది. వీటి నిర్వహణకు ఏటా రూ.391.55 కోట్లు వెచ్చించాలని సూచించింది. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.